వాళ్ళలో ఈ కర్ణములంటే ఎక్కువగా బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి కాస్త ఇది నోటి మీద నేలికట్లాగా ఆడుతూ ఉండేది. అడంగల్ బుక్స్ రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు. అదంతా తాత ముత్తాతల నుంచి ఉండేది. ఏది 100 ఏళ్ళు 200 ఏళ్ల లెక్కలు ఉండేవి భూములకు సంబంధించి వాళ్ళ చేతుల్లో. వాళ్ళు లెక్క తీసి మొత్తం వివరం చెప్పేస్తారు, ఎక్కడ ఎవరిది ఏంటి అన్నటువంటి. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిగులు భూమి ఏదైతే ఉంటుందో అది గ్రామ కంఠమా లేకపోతే కనుక రాజుల కాలంలో ఇచ్చిన ఈనాం భూముల, ఎవరు క్లెయిమ్ చేయని భూములు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాన్ని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అక్కడున్న కొన్ని కుటుంబాలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఏది సేద్యం చేసుకుని కొంత డబ్బులు ప్రభుత్వానికి జమ చేయమని చెప్పేసి ఆ వచ్చిన దాంట్లో 3 కుంచాల 4 కుంచాలు, అప్పుడు కుంచాలు అంటుండేవాళ్ళు అనమాట. బస్తాల లెక్కన ఇట్లాగా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదే కౌలు సిస్టమ్. అయితే దాంట్లో జరిగిన ఇదేంటంటే కొన్ని సామాజిక వర్గాలు, అగ్రకుల సామాజిక వర్గాల వాళ్ళు, నేను ఆ కులం పేరు ప్రత్యేకించి ప్రస్తావించను కానీ కొన్ని అగ్రకుల సామాజిక వర్గాలు అధికారంలో ఉన్నటువంటి ధైర్యంతో అవి మాకు రాసి ఇచ్చేయమని అడిగారు. అదే బీసీ ఎస్సీ ఎస్టీలు మేము పనికి పెట్టుకుంటాం, వాళ్ళ చేతే పని చేపిస్తాం, మీరు ఇచ్చేది ఎందుకు వాళ్ళకి, ఆ పని దొరుకుతుందనే కదా, ఆ ఉపాధి ఏదో మాకు ఇస్తాం, దాని మీద మేము పెట్టుబడి పెడతాం, వచ్చే లాభం అనేటటువంటి దాంట్లో కొంత ప్రభుత్వానికి ఇస్తాం, మాకు ఇచ్చేయండి అని అడిగారు. కర్ణములు ఒప్పుకోలేదు. అట్లట్లాగా నీ భూమి నీకు ఉంటుంది, నీ దగ్గర 25 ఎకరాలు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి వాడి భూమిలో కూడా ఎందుకు తీసుకుంటావు, వాడిని చేసుకొని బతుకుతున్నాడు కదా, వాళ్ళు ఎదగాలి కదా. అంటే వాళ్ళు మేమే